హలో అండి. ఏదో వీడియో అని చెప్పి కూర్చొని తింటున్నాను అనుకుంటున్నారా? అదే అండి. మీకు థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. రవ్వతో పొంగలనమాట. బియ్యం తినకూడదు అనుకున్న వాళ్ళకి, హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేస్తాను రండి మరి. 1 కప్ పెసరపప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, జీలకర్ర, మిరియాలు, హాఫ్ కప్ బన్సీ రవ్వ అనమాట. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో మీడియం ఫ్లేమ్లోనే పెసరపప్పుని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే నల్లగా మాడిపోతుంది, టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్న 1 కప్ పెసరపప్పు, హాఫ్ కప్ బన్సీ రవ్వ, 1.5 కప్కి మొత్తం నేను 5 వాటర్ వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వాటర్ని వేసి ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలన్నమాట. చూడండి, బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. బాగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో మనము మొత్తం నేను నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. దీనికి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం వేడయ్యాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, కొంచెంగా మిరియాలు తీసుకున్నాం కదా, ఫస్ట్ మిరియాలు వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ రెండు బాగా వేగే వరకు లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి, చేదు వచ్చేస్తుంది అనమాట. సో రెండు బాగా వేగినాయి అయిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకునేద్దాము. బాగా జీడిపప్పు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకునే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెంగా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటుంది, అందుకోసం వేసుకుంటున్నాను తప్ప దానివల్ల మనకు టేస్ట్ ఏం డిఫరెన్స్ అవ్వదు. తర్వాత కొంచెంగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. తర్వాత మనం ఆల్రెడీ పెసరపప్పు రవ్వ ఉడికించి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టాలి. పెట్టే ముందు నేను కొంచెం మళ్ళీ నెయ్యి వేస్తున్నాను పైన. నెయ్యి వేసేసి కలిపి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి మూత. తర్వాత కలిపి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. టేస్టీగా, ఈజీగా, త్వరగా అయిపోయే రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.